1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల రైస్. ఈ 2 కప్పుల రైస్, మినప్పప్పు 2 ఒక గిన్నెలో మిక్సీ చేసుకొని నీళ్లు వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నానబెట్టి, తర్వాత మిక్సీ జార్లోని ఈ నానబెట్టిన మినప్పప్పు, రైస్ రెండింటిని వేసి మూత పెట్టి మిక్సీ జార్ని బాగా మిక్సీ పట్టించుకోవాలి. పిండిని చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిక్సీ జార్లో వేసుకొని పిండిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీని బాగా గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టించిన తర్వాత దీంట్లో పిండికి తగ్గట్టుగా తగినంత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరలా మూత పెట్టి మరలా మిక్సీ బాగా పిండికి వేసుకొని, తర్వాత మనకు దోశలన్నీ బాగా కొంచెం మనం మూత తీసి కొద్దిగా రైస్ అనేది వేసుకోవటం వల్ల దోశలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి. అందుకే నేను తగినంత రైస్ వేసుకున్న, పిండికి తగ్గట్టుగా మీరు కూడా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పిండి చూసారు కదా ఎలా మెత్తగా అయ్యిందో. ఈ మెత్తగా ఉన్న పిండి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలానే రావాలి. సో అలా అయితేనే దోశలు అనేవి బాగా వస్తాయి. తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ అనేది పెట్టి ఒక 10 నిమిషాలు దాన్ని అలా బాగా వేడిగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు పిండి గరిటెతో తీసుకొని సో ప్యాన్ పైన వేసి చుట్టూ రౌండ్గా వచ్చేటట్టుగా ఈ దోశను అనేది మీరు పిండి వేసుకొని చుట్టూ రౌండ్గా వచ్చేటట్టుగా కొద్దిగా ఈ విధంగా మీరు చేయండి. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా మనం కావాలి అనుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేసాను, అదేవిధంగా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేసుకోండి. జీలకర్ర లేకపోతే వాము కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా కోసి మీరు వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే దోశలు అనేవి చాలా బాగుంటాయి. చూసారు కదా ఎలాగొచ్చిందో దోశ. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా చట్నీ అనేది వేసుకొని చిన్న ముక్క అనేది చట్నీలో ముంచుకొని తీసుకొని తింటే చాలా రుచిగా ఉంది. సో నాకైతే ఈ దోశలు అనేవి చాలా మెత్తగా, చక్కగా, టేస్టీగా వచ్చి మీరు కూడా ట్రై